Moving to number 6th, already distance between parallel lines వరకు చేసాము. అది 2 marks క్వశ్చన్ మనకి. Question number 6. Find the equation of a line parallel to 3x minus 4y plus 20 passing through minus 2, 3. ఈ ప్యారలల్ మోడల్ పర్పెండిక్యులర్ మోడల్ చాలా రెగ్యులర్ ఫీచర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్. 2 మార్క్స్ అయితే 2 మార్క్స్, లేకపోతే 1 మార్క్ అయితే 1 మార్కు, ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో. దానికి ఫండా మీకు ఆల్రెడీ ప్యారలల్ లైన్స్లో చెప్పేశాను. అంటే ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయి, దాని ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్ లైన్స్ ఎలా ఉంటాయి, వాటి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి రిఫ్రెష్ చేసి ఐ విల్ కంటిన్యూ. సో గుర్తుపెట్టుకోండి, జనరల్ లైన్ కనుక ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే దాని ప్యారలల్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఉన్న కాన్స్టెంట్ తీసేసి కొత్త కాన్స్టెంట్ పెడితే ప్యారలల్ అయిపోతుంది. అంటే ఒరిజినల్ లైన్ ఇలా ఉంది, ఇది నా భాషలో L1 అనుకోండి. ఇప్పుడు దీనికి ప్యారలల్ గా ఉండే AL2 అన్న ఓన్లీ కాన్స్టెంటే తేడా ఉంటుంది. నెంబర్ 1, పర్పెండిక్యులర్ లైన్ ఏంటంటే బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. అంటే L1 కి L3 పర్పెండిక్యులర్ ఉందన్నట్టు. అప్పుడు ఏమవుతాయి, వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ అవుతారు, మైనస్ సింబల్ వస్తుంది. ఒకవేళ ఇదే L నాకే ఫామ్లో L4 ఒరిజినల్ గానే ఏఎక్స్ మైనస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి. అప్పుడు దీనికి ప్యారలల్ లైన్ ఏఎక్స్ మైనస్ బివై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. దీనికి పర్పెండిక్యులర్లు బిఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. అంటే క్వశ్చన్లో మైనస్ ఉంటే పర్పెండిక్యులర్ లైన్లో ప్లస్ ఉంటుంది, క్వశ్చన్లో ప్లస్ ఉంటే పర్పెండిక్యులర్ లైన్ మైనస్ ఉంటుంది. మన ఇంపార్టెంట్ ఫార్ములాస్లో లిస్ట్లో ఉంది, ఇది ఆల్రెడీ నేను చెప్పాను, దానిలో ఉంటుంది, ఒకసారి ఎత్తుక్కోండి. క్వశ్చన్ నెంబర్ ఐఎమ్ గోయింగ్ విత్ 6th. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ప్యారలల్ టు దిస్ అండ్ పాసింగ్ త్రూ పాయింట్. నాకు ఒక లైన్ ఇచ్చాడు, ఆ లైన్ ఈక్వేషన్ 3x మైనస్ 4y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. నేను దీనికి ప్యారలల్ గా ఉండే లైన్ కనుక్కోవాలి. ఈ లైన్ దేని నుంచి వెళ్ళాలట, -2, 3. ఇది దానిలో ఉన్న ఇంప్లికేషన్. నేనేం చేస్తానంటే స్టెప్లో ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ప్యారలల్ టు 3x మైనస్ 4y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ 3x మైనస్ 4y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఉన్న కాన్స్టెంట్ పీకేసి కొత్త కాన్స్టెంట్ పెడితే అయిపోతుంది. ఇదేమవుతుంది, పాసెస్ త్రూ నేను ఇచ్చిన పాయింట్ P -2, 3. పాయింట్ ఇచ్చాడు, లైన్ ఉందంటే అప్లై చేయడానికే ఉంటుంది. అది ఎక్స్ ప్లేస్లో ఇది, వై ప్లేస్లో ఇది పెట్టాలి. సో 3 ఇంటూ -2 -4 ఇంటూ 3 ప్లస్ కే మస్ట్ బి 0. -6 -12 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. కే ఈజ్ ఈక్వల్ టు 18. దేర్ఫోర్ ఇప్పుడు నాకు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటంటే వచ్చిన ఈక్వేషన్లో ఇది పెట్టాలి. అంటే 3x మైనస్ 4y ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. పర్పెండిక్యులర్ ఉందనుకోండి, దీనికి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఏముంటుంది, 4x ప్లస్ 3y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా యూ ఆర్ సపోజ్ టు లెర్న్. ఆల్రెడీ వీ హ్యాడ్ ఇట్. దిస్ ఈజ్ ఆన్ పేజ్ నెంబర్ 1. ఎనీ డౌట్? ఇలాంటి సమ్ములు బొమ్మ లేకపోయినా వచ్చేస్తుంది, కానీ బొమ్మలు వేస్తే లాజిక్ తెలుస్తుంది. నాకు ఇచ్చిన లైన్ ఇది, నేను కనుక్కునే లైన్ ఇది, దీనికి ఇది ప్యారలల్ ఉండాలి, ఈ పాయింట్ నుంచి వెళ్ళాలి. ఇది ఒరిజినల్, ఇది కొత్తది కే ఉన్నది. అంటే ఈ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, 3x మైనస్ 4y ప్లస్ k 0 అవుతుంది. నౌ మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 7th one. Question number 7th going with as find the equation of a line perpendicular to given line having x-intercept of 3. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఇచ్చేసాడు, ఆ లైన్ ఈక్వేషన్ ఏమని ఇచ్చాడు, వాడిచ్చింది x మైనస్ 7y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. నన్నేమడుతున్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పర్పెండిక్యులర్ టు దిస్ లైన్. ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి, ఎక్స్ ఇంటర్సెప్ట్ 3 ఉండాలి. ఇది 1 2 3 అనుకోండి, ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి, ఎక్స్ ఇంటర్సెప్ట్ 3 ఉండాలి. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మన దగ్గర 3, 0 ఇచ్చినట్టు. ఎనీ డౌట్?
ఇది వాడిచ్చిన లైన్. నేను కనుక్కునే లైన్ పెద్ద యారో పెడుతున్నాను. ఈ లైన్ కనుక్కోవాలి. క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పర్పెండిక్యులర్ టు ఒరిజినల్. ఒరిజినల్ కి పర్పెండిక్యులర్ ఉండాలి, యాక్సిస్ కాదు. ఒరిజినల్ కి పర్పెండిక్యులర్ ఉండాలి. అండ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ 3 ఉండాలి. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద లెంగ్త్ 3 ఉండాలి. ఎనీ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఏమనుకుంటాం? 3,0. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఒక ఈక్వేషన్ ఎగ్జూమ్ చేస్తాను, పర్పెండిక్యులర్ ఉండాలి. నా గడి పెట్టకు మళ్ళీ వాళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు నాకు గివెన్ ఈక్వేషన్ ఏమని ఉంది? ఎక్స్ మైనస్ 7y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. వెరీ 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 ఇంపార్టెంట్ నెంబర్ 4 ఇన్ కంటిన్యూషన్. వెనకాలది ఇంపార్టెంట్ నెంబర్ 3. ప్యారలల్ పర్పెండిక్యులర్ లేకుండా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. ఈవెన్ 2 మార్క్స్ క్వశ్చన్లో కూడా చాలా ఇంపార్టెంట్. దేర్ ఫోర్ ఇప్పుడు నా భాషలో పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఏముంటుంది? 7x ప్లస్ y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. వాడు మైనస్ ఇస్తే ప్లస్ పెట్టండి, క్వశ్చన్స్ ఎక్స్చేంజ్ చేయండి. వీడు దేని నుంచి వెళ్తున్నాడు? పాసెస్ త్రూ P3, 0. 7 into 3 plus 0 plus k is equal to 0. K is equal to -21. ఉన్న లైన్ కి పర్పెండిక్యులర్ లైన్ రాసి వాడిచ్చిన పాయింట్ అప్లై చేసేస్తే k వస్తుంది. ఆ k తీసుకెళ్ళి మళ్ళీ క్వశ్చన్ లో పెట్టాలి. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈస్ 7x plus y -21, 0. Now moving to next one. ఇది మనకు కూడా ఇంపార్టెంట్, స్టేట్ వాళ్ళకు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. క్వశ్చన్ నెంబర్ 8 వెరీ 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 ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ L1 is equal to √3x plus y is equal to 1 and L2 is equal to x plus √3y is equal to 1. జనరల్ గా లైన్స్ కి 2 ఫార్ములాస్ ఉంటాయి. కాస్ థీటా ఒకటి, టాన్ థీటా ఒకటి. కాస్ థీటా పెద్ద ఫార్ములా. a1 a2 plus b1 b2 by root of a1 square plus b1 square into root of a2 square plus b2 square. థియరీ వరకే వాడతాం కానీ ఆ సమ్ని అసలు నెగ్లెక్ట్ చేస్తాం. ఆ ఫార్ములా ఎక్కడ వాడడం, ఎందుకంటే చాలా క్లమ్సీ అది. రూట్లు టాలీ అవ్వవు. ఈజియెస్ట్ వే ఏంటంటే దీనికి స్లోప్ చేద్దాము -a/b ఫార్ములా. అంటే m1 స్లోపు -a/b అంటే m1 వచ్చేపటికి -√3 వచ్చింది. తర్వాత ఈ లైన్ కి స్లోప్ చేస్తే m2 ఈజ్ ఈక్వల్ టు -a/b. సో m1 ఉంది, m2 ఉంది, మన దగ్గర tan θ ఫార్ములా ఉంది. మాడ్యులస్ ఆఫ్ m1 - m2 by 1 plus m1 m2. లైన్స్ ఎప్పుడన్నా ఉంటే దాన్ని స్టాండర్డైజ్ చేసేయండి. కాన్స్టెంట్ అటున్నా పర్లేదు. కాన్స్టెంట్ ఎక్కడ ఫార్ములాలో వాడడం చూడండి. స్లోప్లో ఎక్కడన్నా కాన్స్టెంట్ వాడామా? స్లోప్లో ఎక్కడన్నా కాన్స్టెంట్ వాడామా? సో కాన్స్టెంట్ ఇక్కడున్నా అక్కడున్నా మన సంబంధం లేదు. లైన్కి స్లోప్ ఫార్ములా -a/b. అలా ఫస్ట్ లైన్కి స్లోప్ కనుక్కుని సెకండ్ లైన్ స్లోప్ కనుక్కుని ఫార్ములాలో పెట్టి చంపేడే. అంటే ఇప్పుడు నాకు వచ్చే రిప్రజెంటేషన్లో tan θ ఎంత అవుతుంది? మాడ్యులస్ ఆఫ్ m1 -1/√3 -m2. దీని ముందు రాశాను పొరపాటున, ఏం పర్లేదు. m1 అనుకోండి, ఇది m2 అనుకోండి, ఇది లైన్ 1 అనుకోండి, లైన్ 2 అనుకోండి. m1 -m2 by 1 plus m1 into m2. దేర్ఫోర్ ఇప్పుడు నాకు tan θ ఎంత ఉన్నట్టంటే మాడ్యులస్ ఆఫ్ -1/√3 plus √3/1 by 1 plus 1. ఎందుకంటే వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోయారు, -2 ప్లస్. tan θ will be modulus of -1 plus 3/2√3. Therefore, tan θ is equal to modulus of 2/2√3. 2 cancel. Tan θ is equal to 1/√3. Tan లో ఎక్కడ వస్తుంది? 30. అంటే θ is equal to 30 degrees. అంటే యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ 30 degrees ఉన్నట్టు. ఈ యాంగిల్ బిట్వీన్ లైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ క్వశ్చన్. దానిలో ఎక్కడ ఫిట్టింగ్ లేవు. నా మూవింగ్ టు ఏ లైన్ త్రూ 2 points intersect the line at right angle. Find the value of each. Very 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 important question number 7. 7 ఏనా? ఓకే.
క్వశ్చన్ నెంబర్ 6 మీ నెంబర్ చూసుకోండి. లైన్ త్రూ 2 పాయింట్స్. నా దగ్గర ఒక లైన్ ఉంది, ఈ లైన్ 2 పాయింట్స్ నుంచి వెళ్తోంది. అదేంటి? పి ఏమో హెచ్ కామా థీటా, క్యూ ఏమో 4,1. ఇది పోతా పోతా ఇంకో లైన్ కట్ చేస్తోంది. ఏ లైన్ కట్ చేస్తోంది? 7x - 9y - 19 = 0. రైట్ యాంగిల్ తూచ్ అంటే రైట్ యాంగిల్ ఫామ్ అవ్వాలి. నేను బొమ్మ తప్పేశా అంటే ఇప్పుడు ఏం చేయాలి? అందుకే క్వశ్చన్ మొత్తం చదివి బొమ్మలోకి వెళ్ళాలి. సరే, ఇక్కడ పాయింట్ నా దగ్గర h,3 ఉంది, ఇక్కడ పాయింట్ Q 4,1 ఉంది. పోతున్న లైన్ పర్పెండిక్యులర్ ఉన్నాడు. 7x - 9y - 19 = 0. అయితే హెచ్ ఏంటి? L1 పర్పెండిక్యులర్ టు L2 అయితే M1 × M2 = -1 రావాలి కదా. మన దగ్గర ఫార్ములా ఉంది. దేర్ ఫోర్ ముందర ఏం చేస్తాను? స్లోప్ ఆఫ్ క్యాపిటల్ P h,3 అండ్ క్యాపిటల్ Q 4,1. స్లోప్ ఫార్ములా y2 - y1 / x2 - x1. y2 - y1 / x2 - x1 అంటే M1 ఆన్సర్ -2/4 - h. ఎనీ డౌట్? ఆల్రెడీ మన దగ్గర లైన్ ఉంది. స్లోప్ ఆఫ్ 7x - 9y - 19 = 0. M2 స్లోప్ -a/b అంటే M2 ఆన్సర్ 7/9 వచ్చింది. బట్ L1 పర్పెండిక్యులర్ టు L2 కాబట్టి M1 × M2 మల్టిప్లై చేస్తే -1. మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు డిస్క్రిప్టివ్ సరిగ్గా ఉండడం కోసం స్టెప్పులన్నీ వేస్తున్నాను. మీకు ప్రాక్టీస్ అయితే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా 2 స్టెప్లో అయిపోతుంది సమ్ము. నాకు అయిపోతుంది, కానీ మీకు ప్రాక్టీస్ అవ్వాలి కదా. స్లోప్ అనేది ఇప్పుడే వింటున్నాడు, అందుకని డిస్క్రిప్టివ్గా రాస్తున్నాను. ఫస్ట్ రౌండ్ చెప్పేటప్పుడు డిస్క్రిప్టివ్గా నోట్స్లో రాసుకోండి, తర్వాత ఫిల్టర్ చేసుకోవచ్చు. M1 -2/4 - h మల్టిప్లైడ్ విత్ 7/9 = -1. ఇప్పుడు ఈ ఫార్మాట్లో మైనస్ పోతే 14 సో దేర్ ఫోర్ 14/14 ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 9 × 4 - h. సో 9 × 4 - h = 1 or 14 = 9 × 4 = 36 - 9h. 9h = 36 - 14. 9h = 22. h = 22/9. అయితే స్టేట్ వాళ్ళకు ఉన్న అదృష్టం ఏంటంటే టెక్స్ట్ బుక్ క్వశ్చన్సే వస్తాయి, ఒక్కరు కూడా బయటికి పోదు. యాజ్ ఆన్ ఎస్టర్డే. కొత్త ప్యాటర్న్ నాకు తెలియదు, యు ఆర్ ఆన్ ఎక్స్పెరిమెంట్ బేసిస్. గుర్తుపెట్టుకోండి, కామెడీలు చేసి ఇలాగే వస్తుందని మీరు ఫిక్స్ అవ్వకండి, నేను కూడా ఫిక్స్ అవ్వను. కానీ ఒకటి, మ్యాక్సిమం ఫార్ములాసు, మ్యాక్సిమం అప్లికేషను ఏ బోర్డులో లేనన్ని సమ్ములు తెలంగాణ బోర్డులో, స్టేట్ బోర్డులో ఉన్నాయి. తెలంగాణ అండ్ యాజ్ వెల్ as ఆంధ్ర వాళ్ళు టెక్స్ట్ బుక్ మార్చలేదు, తెలంగాణ వాళ్ళు తగ్గించారు. సిబిఎస్ఈ కుక్క కరిచింది, దాన్ని తగ్గించి పడుతుంటారు. యాక్చువల్ ఇప్పుడు ఆంధ్ర టాప్లో ఉన్నట్టు మ్యాథ్స్ ఎక్కువ చేయడంలో. మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 10th one. What we are going with question number 10, let us see. Next, prove that the line through the point and parallel to this is so and so. Prove the line through the point. ఇప్పటికి కూడా 10 నిమిషాలు లేడు, అంటే నీ జన్మకి టైంకి రాలేవా నువ్వు? మానేద్దాను రా, ట్యూషన్ కంపల్సరీ ఉంది. నాకు చెత్తనా డాష్ వాళ్ళు వద్దు అనవసరం, వేస్ట్. డిసిప్లిన్ లేకుండా వచ్చేవాడు. నేను గెంటేసి బయట నుంచో పెట్టాను అరగంట సేపు. బయట అరగంటకి అక్కడ మెట్టు మీద కూర్చొని తర్వాత లోపల. ప్రూవ్ దట్ ద లైన్ త్రూ ద పాయింట్ అండ్ ప్యారలల్ టు దిస్. జాగ్రత్త వినండి. లైన్ త్రూ ద పాయింట్ Px1 y1 and parallel to line ax plus by plus c is equal to 0. నేను కనుక్కోవాల్సిన ఈక్వేషన్ ఇది. లైన్ త్రూ ద పాయింట్ అండ్ ప్యారలల్ టు దిస్.
దీనికి ఇది ప్యారలల్ అంటే దీని ఈక్వేషన్ ఏమవుతుంది? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. am I right? కరెక్టేనా? దేర్ ఫోర్ ఇప్పుడు నేనేం చేస్తాను, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ప్యారలల్ టు ax plus by plus c is equal to 0 is ax plus by plus k is equal to 0. వీడి దేని నుంచి పోతున్నాడు? పాసెస్ త్రూ వాడిచ్చిన పాయింట్ x1 y1. మన కాన్సెప్ట్ లో k కనుక్కోవడం టార్గెట్, గుర్తుపెట్టుకోండి. అంటే a ఇంటూ x1 ప్లస్ b ఇంటూ y1 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే k ఆన్సర్ ఎంత వస్తుంది? -ax1 మైనస్ by1. ఎనీ డౌట్? దేర్ ఫోర్ ఇప్పుడు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్, నేను ఆల్రెడీ ax ప్లస్ by ప్లస్ k 0 అనుకున్నాను. ax by k ప్లేస్ లో -ax1 మైనస్ by1 ఇజ్ ఈక్వల్ టు 0. a కామన్ తీస్తే x మైనస్ x1, b కామన్ తీస్తే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. అదే వాడు అడిగిన థియరమాటిక్ అప్రోచ్. ఏం చేయలేదు, వాడిచ్చింది పద్ధతిగా ఫాలో అయ్యాం. ఏమన్నాడు? లైన్ x1 y1 నుంచి వెళ్ళాలి, వాడు దీనికి ప్యారల్ ఉండాలి, అప్పుడు ఈ ఈక్వేషన్ ప్రూవ్ చేయమన్నాడు. అందుకని ఒరిజినల్ లైన్కి ఇదైతే దానిలో ఉన్న కాన్స్టెంట్ పీకేసి కే పెట్టి, ఇది కొత్త లైను, ఇది పాయింట్ నుంచి వెళ్తోంది, పాయింట్ నుంచి వెళ్తోంది కాబట్టి పాయింట్ అప్లై చేసా, కే కనుక్కున్నా, కే తీసుకొచ్చి నేను అనుకున్న ఈక్వేషన్లో పెట్టాను. పెద్ద ఇంపార్టెంట్ కాదు. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 10th. నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. గ్రేడ్ అమ్మకే అమ్మ మొగుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రేడ్కే వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 టు ద పవర్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ మీరు వేసుకోండి. 2 lines passing through 2,3 intersects each other at an angle of 60 degrees. 2 lines యాక్చువల్గా ఇది లైన్ 1 అనుకుందాం, ఇది లైన్ 2 అనుకుందాం. ఏమన్నాడు? 2 lines passing through 2,3. 2 lines 2,3 నుంచే వెళ్తున్నాయి పాసింగ్ త్రూ. వీళ్ళిద్దరి మధ్య యాంగిల్ 60 ఉందంట. ఒక దాని స్లోప్ m is equal to 2 ఇచ్చాడు. ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. మనం ఈక్వేషన్ కనుక్కోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, L1 L2 ఆర్ పాసింగ్ త్రూ సేమ్ పాయింట్. వీళ్ళిద్దరి మధ్య యాంగిల్ 60 ఉంది. ఈ 60 tan θకి పనిచేయదు. ఈ 60 యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఇచ్చినట్టు. నేను L2 స్లోప్ m అనుకుంటాను. నేనేం చేస్తున్నాను, లెట్ స్లోప్ ఆఫ్ L2 is equal to m. వెరీ వెరీ ఇంపార్టెంట్కే సూపర్లేటివ్ డిగ్రీ వేరే బట్టి కొట్టవలసిన మోడల్ ఫైనల్ బోర్డ్స్కి. ఇప్పుడు L2 స్లోప్ m ఉంది, L1 స్లోప్ ఆల్రెడీ 2 ఉంది. మనకి tan θ ఫార్ములా ఉంది, m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. దేర్ ఫోర్ tan 60 is equal to మాడ్యులస్ ఆఫ్ m1 స్లోప్ ఎంత ఉంది రాసామా? ఓకే, ఫస్ట్ దాని స్లోప్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. మళ్ళీ చెప్తున్నాను, 2 లైన్స్ ఒకే పాయింట్ నుంచి వెళ్తున్నాయి. ఆ పాయింట్ పేరు 2,3. ఈ లైన్స్ మధ్య యాంగిల్ 60 ఉంది. లైన్స్ మధ్య యాంగిల్ ఫార్ములా tan θ, మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై m ప్లస్ m2. ఈ మోడల్ క్వశ్చన్ జనరల్గా ఎంసెట్లో స్టాండర్డ్ క్వశ్చన్. ఇది ఎంసెట్లో స్టాండర్డ్ మోడల్ ఇది. Therefore, tan 60 √3 is equal to modulus of 2 minus m by 1 plus 2m. మీకు ఆల్రెడీ చెప్పాను, మాడ్యులస్ కి రైట్ సైడ్ కాన్స్టెంట్ ఉంటే ప్లస్ ఆర్ మైనస్ రాస్తాం. మాడ్యులస్ లో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు జనరల్ గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. అప్పుడు √3 హోల్ స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు 2 మైనస్ m హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ 2m హోల్ స్క్వేర్. మళ్ళీ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 3x మైనస్ 2 is equal to 5 ఉంది అనుకోండి, ఫ్రాక్షన్ కాకుండా. నేను దీని మాడ్యులస్ తీసేనప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 5 వస్తుంది. అప్పుడు 3x is equal to ప్లస్ 5, అది మీన్ 3x మైనస్ 2 is equal to ప్లస్ 5 ఆర్ 3x మైనస్ 2 is equal to మైనస్ 5. రెండు సాల్వ్ చేస్తాం. ఎప్పుడు కింద ఫ్రాక్షన్ వెర్షన్ లేకపోతే, ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది,
ఫ్రాక్షన్ అప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. అప్పుడు 3 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఎం హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ 2m హోల్ స్క్వేర్. 3 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab must be equal to a square plus b square minus 2ab. Any doubt? Now, therefore, 3 plus 12m square plus 12m must be equal to 4 plus m square minus 4m. 12m square minus m square plus 12m plus 4m plus 3 minus 4 is equal to 0. 11m square plus 16m minus 1 0. ఎక్కడ నా తనిందేమో చూడండి ఒకసారి. ఫస్ట్ లైన్ స్లోప్ ఇచ్చాడు, సెకండ్ లైన్ స్లోప్ కనుక్కోమన్నాడు. వాళ్ళిద్దరి మధ్య యాంగిల్ మాత్రం 60 ఇచ్చాడు. tan 60 పెట్టాను. ఫార్ములా m1 మైనస్ m2 బై 1 ప్లస్ m2 పెట్టాను. మాడ్యులస్లో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ చెప్తాను, ఇవాల్టి వరకు చెప్పిన సమ్స్లో ఇమేజ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ తర్వాత ఇంపార్టెంట్ ఇదే. ఇవాల్టి వరకు చెప్పిన స్ట్రైట్ లైన్ మొత్తంలో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను 3. ఇది ఏ కింద a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ ఏమైంది 4a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. 3 ప్లస్ 12m స్క్వేర్ ప్లస్ 12m ఎందుకు పోయిందేమో నా డౌట్. 4 ప్లస్ m స్క్వేర్ మైనస్ 4m, 12 మైనస్ m 11, 12m ప్లస్ 4m 16m. ఇంకేం చేయలేం, ఫార్ములాకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన దగ్గర ఫ్యాక్టర్స్ లేవు. a ఈజ్ ఈక్వల్ టు 11, b ఈజ్ ఈక్వల్ టు 16, c ఈజ్ ఈక్వల్ టు -1, m ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. therefore m ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 11 ఇంటూ -1 బై 2 ఇంటూ a. m is equal to minus 16 plus or minus 256 plus 44 minus into minus whole by kinda 22. m is equal to minus 16 plus or minus ఇది ఎంత అవుతుంది 300. The answer is 300 by 22. m will be minus 16 plus or minus 3 into 100 రాసుకుంటాను by 22. m is equal to minus 16 plus or minus 10 root 3 by 22. ఇంకా ఉంది సినిమా. therefore m is equal to minus 16 plus or minus 10 root 3 by 22. అదే రాస్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. 10 root 3 by 22. m is equal to బలవంతంగా 2 టేబుల్ ఒక్కటే కామన్ తీస్తే మన దగ్గర -8 plus or minus 5 root 3 by 22. m will be -8 plus or minus 5 root 3 by 11. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, m is equal to this or m is equal to this plus or minus. కానీ దేని నుంచి పాస్ అవుతోంది? కామన్ పాయింట్. బొమ్మలోకి వెళ్ళండి. ఈ బొమ్మలో ఇక్కడ కదా, ఇక్కడ ఈ బొమ్మలో నాకు ఇప్పుడు m ఆన్సర్ వచ్చింది. 2,3 నుంచి వెళ్తోంది. అందుకని ఇప్పుడు అది 2,3 నుంచి వెళ్తోంది అని మెన్షన్ చేస్తాను. పాసింగ్ త్రూ P2,3. therefore ఇప్పుడు నా భాషలో రిక్వైర్డ్ ఈక్వేషన్ y మైనస్ y1 is equal to m into x minus x1. y minus y1 m -8 plus or minus 5 root 3 by 11 into x minus x1. 11y minus 33 is equal to x minus 2 into -8 plus or minus 5 root 3. ఇంతే. ఇంకా చెయ్యొచ్చు, కానీ ఇక్కడికే సినిమా అయిపోయింది. ఏ డౌట్? మళ్ళీ చెప్తాను, యాంగిల్ బిట్వీన్ లైన్స్ అనేది కామన్ జనరల్ క్వశ్చన్. అది టేక్ దిస్ యాజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 12. ఇంపార్టెంట్ సమ్, వెరీ 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 ఇంపార్టెంట్ కాదు, నేను రేటిఫై చేస్తున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్ గ్రేడ్ 1, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ గ్రేడ్ 3 ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ బుక్లో రాయండి. నేను ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ చెప్పకపోతే వేరే బుక్లో రాసుకోండి. ఈ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ 2 ఏళ్ళు మీ దగ్గర ఉండాలి. ఎంసెట్ రాసేంత వరకు, AEEE రాసేంత వరకు, IIT రాసేంత వరకు.
అందుకని మీకు అర్థమయ్యే భాషలో క్వశ్చన్తో సహా రాసుకోండి. నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం. మళ్ళీ చెప్తున్నాను, మీకోసం, మీ పిల్లల కోసం. మీరు బాగా చదవండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ రైట్ బైసెక్టర్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్. రైట్ బైసెక్టర్ అంటే వాడి భాషలో పర్పెండిక్యులర్ బైసెక్టర్. నేనేం కనుక్కోవాలి? ఒక లైన్ ఉంది. మీరు ముందర బొమ్మలు వేయడం అలవాటు చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్ కల్చర్. కాలేజీలో బొమ్మలు లేకుండా సమ్ములు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, ఎందుకంటే దే ఆర్ ఇన్ ఫ్లో. కొన్ని వందల్లో సమ్ములు చెప్పాలి ఐఐటీలో జేఈ మెయిన్స్ తీసుకుంటే. టెక్స్ట్ బుక్ సమ్స్ అన్నిటికి బొమ్మలు వేస్తూ కూర్చుంటే అవ్వదు పోర్షన్. అందుకని నేను చెప్తున్నప్పుడు సరిగ్గా అర్థం చేసుకోండి, డౌట్ ఉంటే అడగండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ రైట్ బైసెక్టర్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. వీళ్ళిద్దరిని రైట్ బైసెక్టర్, పర్పెండిక్యులర్ బైసెక్టర్ కావాలి. నేను దీని లైన్ కనుక్కోవాలి. నేను కనుక్కోవాల్సిన లైన్ ఇది. ఎనీ డౌట్ ఇన్ ద షో? పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే వీడి మిడ్ పాయింట్ అవుతాడు కదా. పర్పెండిక్యులర్ అంటే m1 × m2 - 1 రావాలి కదా. అంటే నేనేం చేస్తాను? స్లోప్ ఆఫ్ క్యాపిటల్ A 3,4 అండ్ క్యాపిటల్ B -1,2. స్లోప్ ఫార్ములా y2 - y1 / x2 - x1. y2 - y1 / x2 - x1 అంటే m1 ఎంత వచ్చినట్టు? -2 / -4. m1 ఎంత వచ్చింది? 1/2. ఎనీ డౌట్? ఈ లైన్కి స్లోప్ లేదు. లెట్ స్లోప్ ఆఫ్ L ఈజ్ m అనుకుందాం. దేర్ ఫోర్ ఇదంతా లేకుండా, రచ్చ లేకుండా డైరెక్ట్ కొట్టేస్తున్నా. ఉన్న స్లోప్ 1/2 అయితే పర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుతుంది? -2 అవుతుంది. ఫ్రాక్షన్ని ఉల్టా చేసి సింబల్ మారిస్తే పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ అవుతుంది. m1 1/2 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ పర్పెండిక్యులర్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -2/1. అంటే m2 ప్లేస్లో -2 వచ్చింది, అంతే కదా. ఇప్పుడు ఏ నుంచి పోతోంది? సి నుంచి వెళ్తోంది. అంటే ముందర సి తీసుకోవాలి. సి ఈస్ మిడ్ పాయింట్ ఆఫ్ ఎవడెవడు? A 3,4 అండ్ B -1,2. వీళ్ళిద్దరికి మిడ్ పాయింట్ చేస్తే సి వస్తుంది. ఈ లైన్ సి నుంచి పోతుంది. దేర్ ఫోర్ x1 + x2/2 y1 + y2/2. దీని ఆన్సర్ 2 - 2 2/2 1, 6/2 3. అంటే పాయింట్ ఇది ఉంది. దేర్ ఫోర్ ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్ with m is equal to -2 and point 1, 3. y minus y1 is equal to m into x minus x1. Or y minus 3 is equal to -2x plus 2. ఆర్డర్లో రాస్తే 2x plus y minus 5 0. మళ్ళీ చెప్తాను ఏం జరిగిందో. పర్పెండిక్యులర్ బైసెక్టర్ సమ్ కూడా 2 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్. 2 మార్క్సే. మీరు 2 మార్క్స్ ఎంత పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలంటే, నెంబర్ 1, పేజీలు మీకు ఎక్స్ట్రా ఇవ్వరు, ఎడిషనల్స్ ఇవ్వరు, కాబట్టి మీకు గన్ షాట్గా రావాలి. రూల్ నెంబర్ 2, సగం స్టెప్పులు మీరు ఫిల్టర్ చేయగలగాలి. దట్ కమ్స్ ఓన్లీ ఆన్ ప్రాక్టీస్. ఇప్పుడు నేను ఇన్ని స్టెప్పులు వేసాను, ఇంత చేయకూడదు. 2 మార్క్స్ ఇక్కడే అయిపోవాలి, ఈ లైన్లో అయిపోవాలి, లేకపోతే పేజీలు సరిపోవు. 2 10s are 20 మార్క్స్. ఆ 20 మార్క్స్ కోసం 10 పేజీలు వేస్ట్ చేయకూడదు. ఇచ్చేదే 24 బుక్లెట్ అనుకుంటా, 24 or 28, ఐ డోంట్ రిమెంబర్. ఈ 10 మార్క్స్కి దానికి అయిపోతే వేస్ట్ కదా. అందుకని మీరు ప్రాక్టీస్ చేస్తేనే యూ క్యాన్ ఫిల్టర్ మై స్టెప్స్. నేనే చెప్తున్నా ఫిల్టర్ చేయమని. ఈ సమ్ ఎగ్జాక్ట్గా బట్టి కొట్టదని చెప్తున్నా నేనే. ఫిల్టర్ చేయాలి. ఆ ఫిల్టర్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 12, జస్ట్ ఇంపార్టెంట్. మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 13th one, గివెన్ బై. భయపడకండి, ఒక్కసారి 2 సార్లు చేస్తే వస్తుంది. మీరు మ్యాథ్స్ సమ్ములు పెరుగుతూనే ఉంటాయి, మీరు వద్దన్నా పెరుగుతాయి. భయం వేస్తుంది ఆబ్వియస్లీ, కానీ భయపడకండి. ఎవరు మీలో తక్కువ వాళ్ళు కాదు, ఎవరు కాదు. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఆల్రెడీ నేను చెప్పాను, ఊరికే బొమ్మేసి వదిలేస్తా. నా దగ్గర ఒక లైన్ ఉంది, ఆ లైన్ ఈక్వేషన్ నాకు 3x - 4y - 16 = 0.
ఆకాశంలో పాయింట్ -1, 3 ఉంది. నేను ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కోవాలి. వీని h, k. మీకు ఆల్రెడీ థీరం కూడా చెప్పాను. h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. వీడు x1 y1, వీడు a b c. Question number 14. The perpendicular from the origin to the line. Very, very important. Grade 2. Numbering మీరు మార్చుకోండి వేరే బుక్ లో రాస్తున్నప్పుడు. Perpendicular from the origin to the line. కోఆర్డినేట్ యాక్సెస్ లో ఒక లైన్ y is equal to mx plus c అన్నాడు. మీకు ఆల్రెడీ థియరీ చెప్పినప్పుడు చెప్పాను. ఎప్పుడన్నా లైన్ కాన్స్టెంట్ ఉంటే వాడు ఆరిజిన్ నుంచి పోడు, కాన్స్టెంట్ లేకపోతే ఆరిజిన్ నుంచి పోతాడు. y is equal to mx plus c లో కాన్స్టెంట్ ఉంది అంటే వాడు ఆరిజిన్ నుంచి పోకుండా దూరం నుంచి పోతున్నాడు. ఏమన్నాడు? పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ మీట్స్ ఇట్ ఎట్ -1, 2. ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్ వేస్తేట ఈ లైన్ ని -1, 2లో కట్ చేస్తుంది. యాక్చువల్గా ఇది సెకండ్ క్వాడ్రంట్ లో ఉండాలి. బొమ్మ అర్థం చేసుకోవడం కోసం వేస్తున్నా. సో ఆరిజిన్ నుంచి వేసిన లైన్ పర్పెండిక్యులర్ లైన్ దీని మీది పి అనే పాయింట్ దగ్గర నుంచి పోతుంది. అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎం అండ్ సి. ఎం ఎంత, సి ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు నా భాషలో పి పాయింట్ -1, 2 బిలాంగ్స్ టు y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి కదా. బొమ్మలో చూడండి, ఈ లైన్ మీదే ఉంది పాయింట్. అంటే x ప్లేస్ లో y ప్లేస్ లో పెట్టేస్తే 2 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ -1 ప్లస్ సి. అంటే మన భాషలో m మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు -2. m మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు -2. ఇంకో ముచ్చట ఏంటి? ఈ స్లోపు ఈ స్లోపు అంతే కదా. ఇప్పుడు దీన్ని ఎక్కడ మీట్ అవుతోంది? ఈ లైన్ మీట్ అవుతోంది అన్నాడు. ఈ లైన్ అంటే ముందర ఈక్వేషన్ రాసుకోవాలి. ఆ లైన్ మళ్ళీ ఈ పాయింట్ నుంచి వెళ్తోంది. ఆర్ఎల్స్ ఎం అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎలా చెప్పనా? స్లోప్ ఆఫ్ ఓపి ఎంత అవుతుంది? ఓ అంటే మన భాషలో 0, 0. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే ఓపి స్లోప్ ఎంత అవుతోంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 2/-1 అంటే -2. దేర్ ఫోర్ మన దానిలో m ఎంత అవుతుంది? -1/2. ఎందుకని? పర్పెండిక్యులర్. మళ్ళీ చెప్తున్నాను, ఈ లైన్ కి స్లోప్ -2 వచ్చింది m. ఇది పర్పెండిక్యులర్ కదా. పర్పెండిక్యులర్ అంటే స్లోప్ ఏం చెప్పాను? ఉన్నదాన్ని ఉల్టా చేస్తే అయిపోతుంది. ఎట్ m వాల్యూ -1/2 m మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు -2 కదా. అప్పుడు నాకేం రావాలి? -1/2 మైనస్ సి -2 రావాలి. -1/2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు సి. సి ఈజ్ ఈక్వల్ టు 4 - 1 3/2. అంటే m వాల్యూ -1/2, సి వాల్యూ 3/2. ఐ రిపీట్, ఒక లైన్ ఇచ్చాడు, లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ లైన్ని ఆరిజిన్ నుంచి వేసిన లైన్ పర్పెండిక్యులర్ గా కట్ చేస్తాడు. అంటే ఈ లైన్కి ఈ లైన్ పర్పెండిక్యులర్ ఒప్పేసుకున్నాడు వాడు. అందుకని దీని స్లోప్ కనుక్కుని పర్పెండిక్యులర్ స్లోప్ కనుక్కుంటే వాడే దీని స్లోప్ వచ్చేసాడు. మళ్ళీ వీడు ఈ పాయింట్ నుంచి వెళ్తున్నాడు. అప్లై చేశాను, కండిషన్ వచ్చింది. ఫస్ట్ ఇది చేసి తర్వాత ఇది చేసినా, దీన్ని చేసి దీన్ని చేసినా ఒకటే. లాజిక్ ఈజ్ ద సేమ్. మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 15th. Question number 15th. Very, 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 very to the power of very, very, very important. అంటే మీరు దీనిలో ఒక సింబల్ కూడా పోకుండా, నెంబర్ పోకుండా పట్టి కొట్టాలి. అన్ని టెక్స్ట్ బుక్ లో అన్ని సీక్వెన్స్ లో ఉంటుంది. చాలా పెద్ద సమ్. P and Q are the lengths of the perpendiculars from origin to two different lines. మళ్ళీ చెప్తున్నాను, ఇది వేరే బట్టి కొట్టాల్సిన గ్రేడ్ 1 ఇమేజ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కంటే కూడా ఇంపార్టెంట్ ఇది. వాడిచ్చిన క్వశ్చన్ చెప్తున్నాను. ఒక లైన్ ఇట్లా పోతుంది, ఇంకో లైన్ ఇట్లా పోతుంది. ఆరిజిన్ ఇక్కడ ఉంది. ఈ లైన్ ఈక్వేషన్ L1. ఎవడాడు? ఎక్స్ కాస్ తీటా మైనస్ వై సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ కాస్ 2 తీటా. లైన్ 1. ఇది L2. ఏమని ఇచ్చాడు? ఎక్స్ సీకెంట్ తీటా
ప్లస్ వై కోసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2k. నేను ఏం ప్రూవ్ చేయమన్నాడు? పీ స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్రూవ్ చేయాలి. ఇది వాడిచ్చిన సినిమా. ఏంటి క్వశ్చన్ ఏంటి? P and Q are the lengths of the perpendicular from origin to the two lines. ఆరిజిన్ నుంచి ఫస్ట్ లైన్ మీదకి పర్పెండిక్యులర్ వేస్తే ఈ లెంగ్త్ పేరు P అయితే ఇగో ఈ లెంగ్త్ పీటా. ఆరిజిన్ నుంచి సెకండ్ లైన్ మీదకి పర్పెండిక్యులర్ వేస్తే ఈ లెంగ్త్ Q అయితే అప్పుడు ఇది ప్రూవ్ చేయాలి. 4p స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు k స్క్వేర్ రావాలి. మళ్ళీ క్వశ్చన్ చదువుతాను, జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. P and Q are the lengths of the perpendiculars from origin to two given lines. Show that p square plus 4q square is equal to k square. Now P is equal to, మీకు ఒక ఫార్ములా చెప్పాను ఆల్రెడీ, గుర్తుపెట్టుకోండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. మీరు సమ్ములు రాసేటప్పుడు కూడా నేను ఫార్ములా రాస్తే మీరు కూడా అక్కడ రాసేయండి. నేను ఎలా రాసాను రాసేయండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఫార్ములా మోడ్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. యాక్చువల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అయితే ఆరిజిన్ కాబట్టి వీళ్ళు జీరోలు అయిపోతారు. అందుకని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అన్నప్పుడు స్ట్రైట్ ఫార్ములా సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు వాడి భాషలో పి అనేది ఏంటి? లెంగ్త్ ఆఫ్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ 0,0 విత్ రెస్పెక్ట్ టు లైన్ 1. L1 ప్లేస్ లో x కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా మైనస్ k కాస్ 2 థీటా 0. లైన్ ఇప్పుడు ఇలా ఉండాలి. ఇప్పుడు వీడు మన భాషలో ఏ, వీడు మన భాషలో బి, వీడు మన భాషలో సి. దేర్ ఫోర్ పి ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే పి వాల్యూ, ఎందుకంటే పి లెంగ్త్ వేరు క్యూ లెంగ్త్ వేరు, వేరే బట్టి కొట్టండి. పి మాడ్యులస్ ఆఫ్ సి మైనస్ k కాస్ 2 థీటా బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా బి స్క్వేర్ మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. మైనస్ ఉంది కోషంట్. దేర్ ఫోర్ పి విల్ బి మాడ్యులస్ ఆఫ్, మైనస్ ని మింగేసింది, k కాస్ 2 థీటా బై రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఇది 1 అయిపోయింది. దేర్ ఫోర్ పి వాల్యూ విల్ బి మాడ్యులస్ ఆఫ్ k కాస్ 2 థీటా బై 1. ఇది 1 కదా, అంటే పి వాల్యూ k ఇంటూ కాస్ 2 థీటా వచ్చింది. మళ్ళీ చెప్తాను. లైన్ 1 ఇచ్చాడు, ఇంత దరిద్రం జరిగింది. లైన్ 2 ఇచ్చాడు, ఇంత చండాలం జరిగింది. వాడు అడుగుతోంది ఏంటంటే ఆరిజిన్ నుంచి ఈ లైన్ మీదకి నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేస్తే, వాడు పీగాడైతే ఆరిజిన్ నుంచి ఈ లైన్ మీదకి నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేస్తే, ఆడు క్యూగాడైతే ఈ చిన్న ఈక్వేషన్ నేను ప్రూవ్ చేయాలి. అంటే పీ వాల్యూ క్యూ వాల్యూ కనుక్కోవాలి. అందుకని పీ కనుక్కోవడానికి ఫార్ములా పెట్టాను, ఇప్పుడు క్యూ కనుక్కోవడానికి ఫార్ములా పెడదాం. ఇప్పుడు అగైన్ నేను బొమ్మలోకి వెళ్తే, బొమ్మ కూడా మళ్ళీ మీకు చూపిస్తూ చేస్తాను ఎందుకైనా మంచిది. ఈ బొమ్మలో క్యూ ఈజ్ ఈక్వల్ టు మన భాషలో లెంగ్త్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి 0,0 ఎక్కడికి ఎక్స్ సీకెంట్ థీటా ప్లస్ వై కోసీకెంట్ థీటా మైనస్ k0. ఈ లైన్ మీదకి వేయాలి. అంటే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది మన ఫార్ములా. దేర్ ఫోర్ ఫార్ములాకి వెళ్తే క్యూ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ సీకెంట్ థీటా హోల్ స్క్వేర్ బి స్క్వేర్ కోసీకెంట్ థీటా హోల్ స్క్వేర్. ఈ రికార్డింగ్ అందరు 2 సార్లు వినండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ మండేనే క్లాస్. ఈ 4 days లోపల ఈ సమ్స్ కనీసం 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. చాలా టఫ్ సమ్స్, చాలా ఇంపార్టెంట్ సమ్స్. 10th క్లాస్కు ఉన్న టఫ్ కోఆర్డినేట్ జామెట్రీ
సమ్ముకి 4 మల్టిపుల్ స్టఫ్ ఈ సమ్స్. 10th క్లాస్లో మీరు చూసిన అతి టఫ్ సమ్ ఏం లేదు, టు బి హానెస్ట్. దీంతో కంపేర్ చేస్తే యు ఆర్ ఇన్ టు బిగ్గర్ జోన్. చాలా పెద్ద గొయ్యిలో పడిపోయారు, చాలా పెద్ద గొయ్యి ఇది. మీరు 3-4 సార్లు చేస్తే కానీ గొయ్యి ప్రాక్టీస్ కాదు. Therefore, Q is equal to modulus of K by root of secant square theta అంటే 1 by cos square theta, cosecant square theta అంటే 1 by sin square theta. అంటే Q is equal to K by root of sin square theta cos square theta LCM. ఇక్కడ నాకు వచ్చే ఆన్సర్ sin square theta ప్లస్ cos square theta. ఇది 1, ఇది 1 కాదు. అంటే Q ఆన్సర్ K ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా వచ్చింది మాడ్యులస్ లో. రూట్ లో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో పి ఆన్సర్ ఇందాక ఎంత వచ్చింది, పేజ్ అంతా నలగొడితే K కాస్ 2 థీటా వచ్చింది. క్యూ ఆన్సర్ ఎంత వచ్చింది, K సైన్ థీటా కాస్ థీటా వచ్చింది. ఇప్పుడు కన్సిడర్ వాడు ఏంటి ద్వారా ప్రూవ్ చేయమంది, పీ స్క్వేర్ ప్లస్. దీనిలో మీరు ఫిల్టర్ చేయలేరు, ఈ సమ్ములో ఒక్క లైన్ కూడా ఫిల్టర్ చేయలేదు. బొమ్మే మసాలా ఉంది, మీకు ఓన్లీ కురుకురేనే అలవాటు. ఈడేం పెడతాడు తెలుసా, మంచూరియా అని చెప్పి ఒక 1/4 కిలో వెల్లుల్లి, తర్వాత 1/4 కిలో మసాలా వేసి 2-3 ఉండలు వేసాడు అంతే. కింద నుంచి పైదాకా నవరంధ్రాల్లోంచి మంటలు వచ్చేస్తాయి. ఈ సమ్ము మీకు బట్టి రావాలి. ఇమేజ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, ఇందాకొకటి ఇది 4 వేరబట్టి రావాలి, మామూలు వేరబట్టి కాదు. All the sums what I am giving as important are common for both CBSE and state put together. అంత ఇంపార్టెంట్ ఏ సిరీస్ లోనే ఉంటుంది, ఏ స్టేట్ బోర్డులోనే ఉంటుంది. కన్సిడర్ పీ స్క్వేర్ ప్లస్ 4Q స్క్వేర్. పీ స్క్వేర్ ఎవడు, K కాస్ 2 థీటా హోల్ స్క్వేర్ 4 ఇంటూ K సైన్ థీటా కాస్ థీటా హోల్ స్క్వేర్. Therefore K square cos square 2 theta plus 4 K square sin square theta cos square theta. K square నేను బలవంతంగా కామన్ తీస్తే cos square 2 theta, వీళ్ళ ముగ్గురిని 2 sin theta cos theta హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? K square బయటికి వెళ్ళిపోయింది, అంటే K square అక్కడే ఉంది. cos square 2 theta మీకు గుర్తుందా, 2 sin theta cos theta, 2 sin theta cos theta ఫార్ములా sin 2 theta. చెప్పాను కదా, ట్రిగనామెట్రీకి బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏముండవు, అన్ని చోట్ల ఏలెడుతుంది అది. ఇది వచ్చేసింది అంటే ఇదేమైంది, sin స్క్వేర్ 2 theta అయింది. sin 2 theta ఫార్ములా 2 sin theta cos theta, sin స్క్వేర్ 2 theta. cos స్క్వేర్ 2 theta ప్లస్ sin స్క్వేర్ 2 theta ఎవరు, 1, అంటే K స్క్వేర్ RHS. బ్రహ్మోత్సవాలు అయిపోయిండ్లా, తప్పదబ్బయ్యా, తప్పదు. టుడేస్ క్లాస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ డే 1 ఆఫ్ ఇన్సెప్షన్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ. మనం కోఆర్డినేట్ జామెట్రీ మొదలెట్టిన రోజు నుంచి ఇవాల్టి క్లాసే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాల్టి క్లాస్ నిండే బాయిలర్ ఉంది, భగ మంటలు వచ్చేస్తున్నాయి, తప్పదు, నేర్చుకోవాలి. And question number 16, very to the power of very important. వేరబెట్టి ఆఫ్ సూపర్లేటివ్ డిగ్రీ. నేను నెంబర్ వేయట్లేదు, మీరు వేసుకోండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి వెర్టిసెస్, ఇదే క్వశ్చన్ సేమ్ కామన్ స్టేట్ వాళ్ళకు కూడా. నా దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఏ వెర్టెక్స్ ఉంది 2,3, బి వెర్టెక్స్ ఉంది 4,-1, సి వెర్టెక్స్ ఉంది 1, చూసారా, ఒక్క చాప్టరు సాగుతోంది. సిబిఎస్ఈ అన్ని చాప్టర్లోకి ఇదే పెద్దది, మిగతా ఒక రోజులో రెండు రోజుల్లో ఒక చాప్టర్ అయిపోయింది. సిబిఎస్ఈ వాళ్ళకి ఎవ్రీ చాప్టర్ లాస్టెడ్ ఫర్ జస్ట్ 2 days, బట్ దిస్ ఇస్ ద 6th class ఆన్ స్ట్రైట్ లైన్స్. 6th class. Find the equation and length of altitude from vertex A. Find the equation and length of the altitude. Altitude అంటే పర్పెండిక్యులర్ ఉంటుంది, మిడ్ పాయింట్ అవ్వక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రఫ్గా బొమ్మ వేస్తాను చూడండి. 2,3 ఇక్కడ ఉంది, 4,-1 ఇక్కడ ఉంది, 1,2 ఇక్కడ ఉంది. ఇది ట్రయాంగిల్.
ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఎలా ఉంది? మిడ్ పాయింట్ వస్తుందా? రాదు. రియాలిటీలో వేస్తే ట్రయాంగిల్ మిడ్ పాయింట్ ఎక్కడో తేలుతుంది. అందుకని ఇది నేను పర్పెండిక్యులర్ వేసినా అది మిడ్ పాయింట్ కాదు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరు సేమ్ కాదు, దాని పేరు పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఒకవేళ మిడ్ పాయింట్ అయితే. నౌ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ కనుక్కోవాలి, ఈ లెంగ్త్ కూడా కనుక్కోవాలి. లెంగ్త్ అంటే ఇక్కడ వరకే, అంటే ఈ లెంగ్త్ పి అనుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఏమేం కనుక్కోమన్నాడు? ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు? ఈ లైన్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఐ రిపీట్ ద క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ లెంగ్త్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? వాడు పర్పెండిక్యులర్ ఉంటేనే కదా ఆల్టిట్యూడ్ ఉండేది. అంటే దీని స్లోప్ కనుక్కుని ఉల్టా చేస్తే పర్పెండిక్యులర్ స్లోప్ వస్తుంది కదా. పర్పెండిక్యులర్ స్లోప్ ఉంటుంది, పాయింట్ ఉంది, కాబట్టి మన దగ్గర ఫార్ములా ఉంది కదా, y - 7 is m into x - x1. So step number 1, slope of capital B 4, -1, C 1, 2, m will be y2 minus y1 by x2 minus x1. m will be 3 by -3. m will be -1. Any doubt? ఇదేంది? BCD slope. Therefore, equation of AD, ఇక D అనుకోండి, perpendicular to BC is m2 will be 1. ఎందుకంటే 1 by -1 కదా, ఒరిజినల్ స్లోప్ -1 అంటే m1 ప్లేస్ లో -1. m2 ఏం రావాలి? -1 by -1, ఉన్నదాన్ని ఉల్టా రాయాలి, అంటే m2 1 వచ్చింది. ఇప్పుడు ఏడి దేని నుంచి వెళ్తోంది? ఏడి పాసెస్ త్రూ ఏ, అంటే వీడు మన భాషలో x1 y1. Therefore, first equation of altitude is y minus y1 by, is equal to m into x minus x1. y minus 3 is equal to mx minus 2. ఆ m మన దగ్గర 1x minus 2. So x minus y plus 1 is equal to 0. అంటే ఈ లైన్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మా అమ్మకి ఏం కావాలట? ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా కావాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అంటే ఈ లైన్ ఉండాలి, ఈ లైన్ కాదు. నన్ను అడుగుతోంది ఈ డిస్టెన్స్. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a² ప్లస్ b². కానీ ఏ లైను? ఈ లైను. చూసారా మరి ఎంత కన్ఫ్యూజన్ ఉందో? వద్దొద్దన్న కన్ఫ్యూజన్ పుట్టుకొస్తుంది. మీరు ప్రాక్టీస్ చెయ్యండి. మీకు లోడ్ ఎక్కువైతే వారంలో 2 రోజులే తీసుకుంటా క్లాస్, నో ప్రాబ్లం, సఫిషియంట్ టైం ఉంది. కానీ చెప్పినవన్నీ ఆ పర్టికులర్ వీక్ స్లాట్లో చేయండి. So you are going to write exam on this straight lines chapter on most probably Monday morning. Be ready. నెంబర్లన్నీ మార్చేస్తాను, లాజిక్ సేమ్ ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిన స్ట్రైట్ లైన్స్ లో ఉన్న వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్సే. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ ఎనీ అదర్స్. ఐ రిపీట్, ఐ అష్యూర్ యూ, ఐ విల్ బి టచింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ సమ్స్ విచ్ ఆర్ మార్క్డ్ యాజ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ బి చేంజింగ్ ఎవ్రీ నెంబర్స్ ఆన్ ఇట్. ఎగ్జామ్ రెడీ అవ్వండి. రికార్డింగ్స్ మీకు అన్ని లింకులు ఉంచుతాను గ్రూప్లోనే, సరిగ్గా వినండి. ఇప్పుడు నేనేం చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ బీసీ చేయాలి. బి కోఆర్డినేట్స్ 4, -1 ఉంది, సి కోఆర్డినేట్స్ 1, 2. ఇది x1 y1 x2 y2. Therefore y minus y1 by x minus x1 is equal to y2 minus y1 by x2 minus x1. Equation of a line 2 points form. Y minus y1 by x minus x1 is equal to, తర్వాత ఏంటి? y2 minus y1 by x2 minus x1. సో ఇప్పుడు నా భాషలో దీని ఈక్వేషన్ ఏమవుతుంది?
y plus 1 by x minus 4 is equal to 3 by minus 3. y plus 1 is equal to minus 1 into x minus 4. అంటే y minus will be minus x plus 4. ఆర్డర్లో రాస్తే x plus y minus 5 0. ఇప్పుడు బొమ్మని రీరైట్ చేస్తే నా దగ్గర బీసీ లైన్ ఉంది, ఇది బి, ఇది సి. ఆ ఈక్వేషన్ ఏమొచ్చింది? ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 5 0 వచ్చింది. ఆకాశంలో ఏ పాయింట్ ఉంది? ఏ 2,3. ఇక్కడి నుంచి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. సమ్ ఎంత ఉందో చూడండి. మీరు కావాలంటే పేజీలో చిన్న చిన్నగా రాయగలుగుతారు, ఒక్క స్టెప్ కూడా తగ్గదు. యూ కెనాట్ ఫిల్టర్ ఈవెన్ సింగిల్ స్టెప్. యూ కెనాట్ ఫిల్టర్ ఏ సింగిల్ స్టెప్. ఆడుతూ పాడుతూ చదివిన 10th క్లాస్ అయిపోయింది, దొంగ మార్కులతోటి మీరు పాస్ అయింది. రియల్ సినిమా ఇక్కడ కనబడుతుంది. ఇవన్నీ ఎవరికి గుర్తుంటే వాడే పోటుగాడు. దేర్ఫోర్ ఇది డి. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ 2,3 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ప్లస్ వై మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మాడ్యులస్ ఆఫ్ ax1 by1 plus c by root of a square plus b square. Modulus of ax1 by1 plus c by root of a square b square. ఏ బీలు లైన్ నుంచి పీక్కోవాలి. ఇది x అన్న పాయింట్ అవుతుంది. Therefore modulus of 2 plus 3 minus 5 by root 2. ఆన్సర్ ఈజ్ 0. అంటే మీనింగ్ ఏంటి? పాయింట్ లైన్ మీద ఉంది. ఎప్పుడన్నా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అంటే మీనింగ్ ఏంటి? పాయింట్ లైన్ మీద ఉంది. చెక్ చేయండి. 2 plus 3 minus 5 0. సరిపోయింది. ఎనీ డౌట్? ఈక్వేషన్ బతికే ఉంది, కానీ లైన్ మాత్రం అక్కడ వచ్చింది. అండ్ ద లాస్ట్ very very important from straight lines chapter of CBSE, the same important, very 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 to the power of very 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 important. If A is the length of the perpendicular from origin to the line whose intercepts on axis are A and B. కోఆర్డినేట్ జామెట్రీలో ఒక లైన్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ ఫామ్ చేస్తోందిట, y intercept b ఫామ్ చేస్తోందిట. p is the length of the perpendicular from origin. ఆరిజిన్ నుంచి ఈ లైన్ మీదకి పర్పెండిక్యులర్ వేయాలంటే వాడి పేరు పీట. అయితే షో దట్ 1/p² is equal to 1/a² plus 1/b². చూశారా? 10th క్లాస్ చదివినప్పుడు మీ 10th క్లాసే చాలా హార్డ్ అనిపించింది. తుఫ్ జుజుబే. ఇంటర్ మ్యాథ్స్ ముందు 10th క్లాస్ జుజుబే, రజనీకాంత్ డైలాగ్. ఏం లేదు, మీరు ఏం చదవలేదు హానెస్టీ చెప్పాలంటే. జస్ట్ ఏ హార్డ్ వర్క్, గివ్ యువర్ రియల్ హార్డ్ వర్క్, దట్స్ ఇట్. దీన్ని భయపడక్కర్లేదు, జస్ట్ గివ్ యువర్ హార్డ్ వర్క్. 1 year టైం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ నేనే చెప్తున్నాను. ఆ ఇంపార్టెంట్ అంశాన్ని బుక్లో రాయండి. మిగతా అంతా చెత్త అనుకోండి, నాలెడ్జ్ బేస్డ్. కానీ ఈ సమ్ములు యాస్టీస్ రావాలి. సరే, ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఉంది కాబట్టి ఈ లైన్ ఈక్వేషన్ ఇంటర్సెప్ట్ అనుకోవచ్చుగా. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్స్ ఫార్మ్ ఎవడాడు? ఎక్స్ బై ఏ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. దీని పద్ధతిగా రాసుకుంటే ఎక్స్ బై ఏ వై బై బి -1 0. ఇంకొంచెం పద్ధతిగా రాస్తే 1/by -1 0. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి కనిపించేది రాశా. ఎందుకు కావాలి? ఇక్కడి నుంచి ఇప్పుడు నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పి అన్నాడు. పి ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 0,0 విత్ రెస్పెక్ట్ టు ఎల్. ఎల్ ఇది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఏం చెప్పాను? సి బై రూట్ ఆఫ్ a² ప్లస్ b² మాడ్యులస్. దేర్ఫోర్ వాడిచ్చిన పేరు పి. ఫార్ములా ప్రకారం సి బై రూట్ ఆఫ్ a² ప్లస్ b². యాక్చువల్గా ఎక్స్ ఇంటర్సెప్ట్ ఉంది, వై ఇంటర్సెప్ట్ ఉంది.
ఇంటర్సెప్ట్స్ ఉన్నప్పుడు ఇంటర్సెప్ట్స్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ రాశాను. దాన్ని ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి కనిపించేట్టు దూరంగా పెట్టా. అప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి డిసైడ్ అయింది. ఇప్పుడు నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేయాలంటే ఈ ఫార్ములా పెట్టాలి. ఇది సి, ఇది బి, ఇది ఏ. సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే పి వాల్యూ మాడ్యులస్లో 1 బై రూట్ ఆఫ్ 1 బై ఏ స్క్వేర్ 1 బై బి స్క్వేర్. 1 బై పి ఏమవుతుంది? ఇది ఉల్టా అవుతుంది. అంటే రూట్ ఆఫ్ 1 బై ఏ స్క్వేర్ 1 బై బి స్క్వేర్. ఈ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది? 1 by p square is equal to 1 by a square plus 1 by b square. Hence proved. I repeat once again. Coordinate geometry start చేసిన దగ్గర నుంచి ఇవాల్టి క్లాసే very, very, very important. You got sufficient 3 days. No classes further for this week. Inter first year వాళ్ళకి ప్రతి సమ్ము ప్రాక్టీస్ చేయండి. I repeat, you are supposed to practice. ఒకసారి విన్నారు, మీకు రికార్డింగ్ కూడా పెడతాను. ఏ ట్యూషన్లో మీకు ఆప్షన్ లేదు, ఇక్కడ ఉంది. మీకు డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ రికార్డింగ్ వినండి, కాన్సన్ట్రేట్ చేయండి. మీరు పెద్ద జోన్లోకి వెళ్ళిపోయారు. భయం వేస్తుంది సమ్ములు చూస్తే, 10th క్లాస్ ఇది చూస్తే నాకు భయం వేస్తుంది. 2-3 సార్లు చూస్తే దయ్యం కూడా పరిచయం అయిపోయి మన పక్కలో పడుకున్నా ఏమీ కాదు, దయ్యం అది. భయపడి దాక్కుంటే కళ్ళ చిట్లించి వేల సందులను చూస్తే అది దయ్యంలానే కనబడుతుంది. దయ్యాన్ని పరిచయం చేసుకోండి. పెద్ద దయ్యం దగ్గరకు వచ్చారు, ఒకటి పెద్ద దయ్యం, ఇంకోటి చిన్న దయ్యం. 1A చిన్న దయ్యం, 1B పెద్ద దయ్యం. పరిచయం చేసుకోండి, పరిచయాలు పెంచుకోండి, ఫ్రెండ్షిప్ చేసుకోండి. 4-5 సార్లు మాట్లాడండి, 5-6 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఊళ్ళో వచ్చి కూర్చున్నా ఏం చేయదు అది, మనని దోస్తులు కదా. ఇక్కడ నేను పరిచయం అన్నది మీ ప్రాక్టీస్.